మహానగరంలో మంచినీటికి రోజు కటకటే. ఉన్నదాంట్లోనే సరిపుచ్చుకునేందుకు జలమండలికి నిత్యం కసరత్తు తప్పడం లేదు. మూడో దశ ద్వారా మరో 90 మిలియన్ గ్యాలన్ల నీటిని హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పనులు శరవేగంగా పూర్తి కావస్తున్నాయి. ఫలితంగా వేసవిలో మంచినీటికి కొంత ఊరట లభించే అవకాశాలున్నాయి. కృష్ణానది నుంచి 78 కిలోమీటర్ల ఎత్తిపోతలతో సహా 110 కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ కు చేరుస్తున్న కృష్ణా మంచినీటి కథ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కృష్ణా మూడో దశ మంచినీటి సరఫరా పథకం మరో వారం రోజుల్లో హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే మూడో దశ పనుల్లో భాగంగా కేవలం ఒక 60 మీటర్లకు సంబంధించినటువంటి కెనాల్ తవ్వకం పనుల కోసం ఈ నెల 4న ఇప్పటివరకే వస్తున్నటువంటి మొదటి రెండో దశ మంచినీటి సరఫరాను కూడా నిలిపివేయనున్నారు. ఒక రోజు పాటు అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఒక రోజు మొత్తం నీటి సరఫరా నిలిపివేసి ఆ రోజు కేవలం 60 మీటర్ల మేర ఈ పైప్ లైన్ కనెక్షన్ కోసం వీటిని నిలిపివేయనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అధికారులంతా కూడా దానిపైన సన్నద్దమై ఉన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ ద్వారా 16.5 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. కృష్ణా మంచినీటి పథకం కింద మూడో దశ పూర్తయితే రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల నీరు రాజధాని ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇందుకోసం కోదండాపూర్లో భారీ వాటర్ ట్రీట్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కృష్ణా నది నుంచి సేకరించిన నీటిని కోదండాపూర్ వద్ద శుద్ది చేస్తారు. ఇప్పటివరకు ఇక్కడ 220 ఎంజీడీల నీటిని శుద్ది చేయడానికి ప్లాంట్స్ ఉన్నాయి. వీటి ద్వారానే 45 ఎంజీడీలను శుద్ది చేయనున్నారు. మూడో దశ నీటిని శుద్ది చేయడానికి అవసరమైన ప్లాంట్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మరో 3 నెలల్లో పూర్తి స్థాయిలో ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. దాదాపుగా 1670 కోట్ల రూపాయల ఖర్చుతోటి చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. ఫైనల్ గా కమిషన్ కావడానికి కోసం ఇంకా ఒక 3 మంత్స్ పీరియడ్ పడుతుంది. జూలై ఫస్ట్ వీక్ లో అది ఇంకొక 45 ఎంజీడీలు కూడా రావడానికి పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం కోదండాపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కృష్ణానది నుంచి నీటిని భూమి ఆకర్షణ శక్తి ద్వారా కృష్ణానది నుంచి తీసుకున్నటువంటి నీటిని మాధవరెడ్డి కెనాల్ నుంచి, ఎలిమినేట్ మాధవరెడ్డి కెనాల్ నుంచి ఇక్కడ వరకు గ్రావిటీ ద్వారా వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నీటిని శుద్ధి చేసిన తర్వాత ఇక్కడ నుంచి పంపింగ్ ద్వారా, ఎత్తిపోతల ద్వారా ఇక్కడ నుంచి 3 దశల్లో హైదరాబాద్ నగరానికి మంచినీటి అందించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ కోదండాపూర్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నీటి శుద్ధి కోసం పలు దఫాలుగా తాగేందుకు పూర్తిగా WHO నిబంధనల ప్రకారం శుద్ధి చేసి ఇక్కడ నుంచి పంపింగ్ చేసేటువంటి వ్యవస్థ కొనసాగుతుంది. కోదండాపూర్లో నీటిని శుద్ధి చేసిన తర్వాత వాటిని హైదరాబాద్ కు తరలించేందుకు 3 ప్రాంతాల్లో పంపింగ్ స్టేషన్లను నిర్మించారు. మొదట కోదండాపూర్ ఫిల్టర్ బెడ్ నుంచి పంపింగ్ ద్వారా 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసలపల్లకి, అక్కడి నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోడగండ్లకు మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు. కృష్ణానది నుంచి 58 కిలోమీటర్ల దూరంలోని గోడకొండ్ల పంపింగ్ స్టేషన్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. భారీ పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేసేటువంటి స్టేషన్ ఇది. అయితే స్టార్టింగ్ 2 ప్రాంతాలు మనం చూసాం. ఇప్పుడు 3వ స్టేషన్, పంపింగ్ స్టేషన్ లో మనం ఉన్నాం. దాదాపు 2400 క్యూబిక్ మీటర్స్ ఒక గంటకి నీటిని పంపు చేసేటువంటి భారీ పంపు సెట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక్కో పంపు ద్వారా ఒక రోజుకి 11.25 గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేస్తుంది. ఇక్కడ నుంచి పంపింగ్ చేయడం ద్వారా గున్గల్ పంపింగ్ స్టేషన్ కు ఇక్కడ నుంచి ఈ నీటిని ఎత్తిపోస్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా జరుగుతుంది. దాదాపు 11.25 మిలియన్ గ్యాలన్ల నీటిని ఒక రోజుకు అందించేటువంటి పంపు సెట్లను ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఈ నీటిని ఎత్తిపోసేటువంటి ఒక భారీ కార్యక్రమానికి జలమండలి శ్రీకారం చుట్టింది. అయితే గతంలో 1-2 ఫేజులు ఉన్నాయి. ప్రస్తుతం 3వ ఫేజ్ కూడా మరికొద్ది రోజుల్లోనే, వారం రోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. దానికి సంబంధించినటువంటి ప్రయోగాత్మక దశను కూడా మనం చూస్తున్నాం. గోడగండ్ల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణగల్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు నీటిని తరలిస్తారు. ఇందుకోసం భారీ పైప్ లైన్ పనులు కూడా పూర్తి చేశారు. ఒక్కో పైప్ లైన్ ద్వారా రోజుకు 90 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేయవచ్చు. మూడో దశ పూర్తయితే 270 మిలియన్ గ్యాలన్లు అందుబాటులోకి రానున్నాయి. ఓన్లీ ట్రీట్మెంట్ ప్లాంట్ లో కొద్దిగా బ్యాలెన్స్ వర్క్ ఉంది. అండ్ రింగ్ మెయిన్ 1 సిటీ లోపల, హార్ట్ ఆఫ్ సిటీలో మేము చేయలేకపోతున్న కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. రాక్ కట్టింగ్ పర్మిషన్ ఓన్లీ నైటే చేయాలి, డే టైం లేదు కాబట్టి అత్తాపూర్ బ్రిడ్జ్ కానీ, ప్రశాసన్ నగర్, ఓల్డ్ సిటీకి వెళ్లి మేము బార్కాస్ దగ్గర లైన్ వేయాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ స్లో అయ్యింది. మాకు అక్కడ 4 కిలోమీటర్స్ వేయాల్సింది. అదైతేనంటే 45 ఎంజీడీ అక్కడ కూడా మేము ప్రశాసన్ నగర్ తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక కృష్ణా ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా అయిపోతే టోటల్ గా జూన్ లోపల మేము 90 ఎంజీడీ మా సిస్టమ్ లోకి వస్తాయి. మనం చూస్తున్నాం కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఈ పథకం కింద
ఈ భారీ పైప్ లైన్లు ఒక్కొక్కటి 45 మిలియన్ గ్యాలన్లు ఒక్క రోజుకి ఈ పైపుల ద్వారా మంచినీటి హైదరాబాద్ చేరుతుంది. ప్రస్తుతం 1-2 దశల ద్వారా హైదరాబాద్ మంచినీరు అందుతుంది. ప్రస్తుతం 3వ దశ కూడా పూర్తయింది. మరికొద్ది రోజులున్న హైదరాబాద్ కు ఈ భారీ పైప్ లైన్ ద్వారా మంచినీళ్ళు అందేటువంటి అవకాశం ఉంది. కృష్ణా 3వ దశ ప్రాజెక్టు కోసం జలమండలి మొత్తం 1670 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో 1500 కోట్ల రూపాయలను హడ్కో నుంచి రుణంగా తీసుకుంది. 3 దశల్లో పంపింగ్ చేసే ప్రక్రియలో గుణగల్ చివరిది. నాగార్జున సాగర్ నుంచి దాదాపు 78 కిలోమీటర్లు ప్రయాణించి ప్రస్తుతం గున్గల్ ప్రాంతంలో ఉన్నారు. ఇది 4వ రిజర్వాయర్. అంటే నాగార్జున సాగర్ నుంచి పంపింగ్ అయ్యేటువంటి నీరంతా కూడా ఇక్కడికి చేరుతుంది. ఇక్కడ నుంచి భూమి ఆకర్షణ శక్తి ద్వారా హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తుంది. కృష్ణా 3వ దశలో భాగంగా ఇది చివరి ఘట్టం. ఈ మొత్తంగా నాగార్జున సాగర్ నుంచి ప్రారంభమైతే అక్కడి నుంచి నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి కొండాపూర్ లో ప్రారంభమైనటువంటి నాజర్లపల్లి గాని, అదేవిధంగా గుండ్లకోయ గాని, గోడకొండల గాని, ఆ తర్వాత ఇక్కడి వరకు వస్తుంది. అయితే ఇక్కడ నుంచి భూమి ఆకర్షణ దగ్గర హైదరాబాద్ చేరుకొని సాహెబ్ నగర్ నుంచి తిరిగి రింగ్ మెన్ల ద్వారా హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటి సరఫరా జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో మనం ట్యాప్ విప్పి మంచినీటి పట్టుకోవడం చాలా సులువే అయినప్పటికీ కూడా దాని వెనకాల ఇంత భారీ ప్రక్రియ కొనసాగుతుంది. మరో వారం రోజుల్లో 45 ఎంజీటీలు నగరానికి వస్తున్నా పూర్తి స్థాయిలో నీటి శుద్ది ప్లాంటు లేకపోవడం, నగరంలో రింగ్ మెయిన్స్ పూర్తి కాకపోవడం వల్ల మరో 45 ఎంజీటీలు జూలైలోనే నగరానికి రానున్నాయి. హైదరాబాద్ కు కృష్ణా నీటిని రప్పించడంలో జలమండలి చాలా కష్టాలే పడాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి తరలించే ప్రతి 1000 లీటర్ల కోసం బోర్డుకు సుమారు 28 రూపాయలు ఖర్చవుతోంది. అయితే మురికివాడల్లో 10 రూపాయలు, మధ్యతరగతి నివాస ప్రాంతాల్లో 15 రూపాయలు చొప్పున బోర్డు వసూలు చేస్తుంది. ఇక వ్యాపార సంస్థల నుండి మాత్రమే కొంత ఎక్కువ రేటు వసూలు చేస్తుంది. ఇక విద్యుత్ కోసం ప్రతి దశ పంపింగ్ కు 10 కోట్ల చొప్పున 30 కోట్లు ఖర్చవుతుందని బోర్డు అంచనా వేస్తోంది.